ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎస్ఎస్కే శివశంకర్ కాల్వ. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజు యాదగిరి గుట్టకి వెళ్తున్నాం. అంటే ఒక యాదగిరి గుట్టనే కాకుండా టోటల్ 4 కవర్ చేద్దాం అనుకుంటున్నా. మనం ఫస్ట్ టెంపుల్ వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ రామేశ్వరం శివుని గోల్డెన్ శివుని టెంపుల్ అన్నమాట. సో అది కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాదగిరి గుట్టకి వెళ్దాం అనుకుంటున్నా. అది కవర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా భువనగిరి కోట చూసి అక్కడ నుంచి కమ్ బ్యాక్ టు హైదరాబాద్. సో చూద్దాం, ఈ 4 కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయినంత వరకు కవర్ చేస్తా, లేకపోతే 1-2 స్కిప్ చేస్తా, 2 చూసేసి వస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 5:30 అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఆ తెల్లారింది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, కమాన్ అన్నమాట. చూడండి, స్వర్ణగిరి టెంపుల్ యొక్క కమాన్ ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఎంట్రీ అయితే. అండ్ దీనికి 2 వేస్ ఉన్నాయన్నమాట రావడానికి, లెఫ్ట్ సైడ్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి రైట్ సైడ్ ఉన్నది. ఈ 2 వేస్ నుంచి రావచ్చు అన్నమాట. చూడండి, డిజైన్ మాత్రం సూపర్ ఉన్నది. కమాన్ సూపర్ అంటే సూపర్ సెట్ చేసారు. అండ్ లోపలికి అయితే వెళ్దాం. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉన్నదన్నమాట. సో ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది అన్నట్లు పార్కింగ్ టికెట్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. 20 రూపీస్ అంట ఈచ్ వెహికల్. కార్కి వచ్చేసి 40 రూపీస్ అంట, బైక్ వచ్చేసి 20 రూపీస్ అంట. అండ్ ఇది వచ్చేసి బ్రహ్మరథం అంట. ఈ రథం పేరు బ్రహ్మరథం. చూడండి, చాలా సూపర్గా ఉంది. అండ్ లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఎంట్రీలో పాదాలు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, ఎగ్జాక్ట్గా తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట. సో ఇది సర్కిల్, టెంపుల్ యొక్క సర్కిల్ లోపలికి వెళ్ళడానికి. ఇది వచ్చేసి మండపం అన్నమాట. ఇందులో నుంచే మనం లోపలికి వెళ్తాం అన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, పాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా తిరుపతిలో ఎంత ఉంటాయో అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. టెంపుల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది. చలో లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ పాదాలను దర్శనం చేసుకుందాం, నెక్స్ట్ లోపలికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి 108 స్టెప్స్ ఉంటాయంట. ఆ స్టెప్స్ దాటిన తర్వాత గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత లోపల దేవుడు అయిన దర్శనం అవన్నీ ఉండే అన్నమాట. సో ఫస్ట్ అయితే పాదాలను దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్దాం మనం ఇక. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది వచ్చేసి మండపం అంట, దశావతార మండపం అంట. ఈ స్టెప్స్ 108 ఉంటాయంట. కొబ్బరికాయలు తీసుకుంటున్నా. ఇక్కడ మాత్రం గూగుల్ పే, ఫోన్పే, ఆన్లైన్ పే అయితే లేదు. ఖచ్చితంగా వచ్చేవారు లిక్విడే తీసుకొచ్చుకోండి. డబ్బులు అయితే జీపే, ఫోన్పే ఇలాంటివి లేవు అన్నమాట. సో ఈ స్టెప్స్ 108 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 108 స్టెప్స్ ఎక్కిన తర్వాత గుట్ట మీద మెయిన్ టెంపుల్ ఉంటుందంట. అండ్ ఇందులో దశావతారాలు అంటే శ్రీ విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల విగ్రహాలు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్ అంటే సూపర్ డిజైన్ చేసారు అన్నమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం బ్యూటిఫుల్ ఉన్నది. అండ్ మీదకైతే వచ్చేసినాం. చూడండి, ఇదే మీద సర్కిల్ కంప్లీట్గా. సో ఇది వచ్చేసి టెంపుల్ యొక్క సర్కిల్ అన్నమాట. అది మెయిన్ టెంపుల్ అన్నమాట, మెయిన్ టెంపుల్ యొక్క గోపురం. చూడండి, అండ్ ఎంట్రీ మీదకి ఎక్కుడుతున్న 2 విగ్రహాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి గరుత్మంతుని విగ్రహం అన్నమాట. చూడండి, చాలా పెద్దగా ఉంది. అండ్ అదేవిధంగా ఈ పక్కన ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ఉంటుంది అన్నమాట. ఇదే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం. ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపు 4 ఇయర్స్ పట్టిందంట. 40 ఫీట్స్ ఉంటుందంట టెంపుల్ హైట్. అండ్ ఇది వచ్చేసి సర్కిల్, కంప్లీట్ సర్కిల్ అన్నమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి వినాయకుని యొక్క గుడి అన్నమాట. ఈ పక్కనే ఉంటుంది, మెయిన్ టెంపుల్కి పక్కనే. అండ్ ఇక్కడ ఫోన్స్ అయితే అలో లేదు లోపల దర్శనానికి. మీరైతే ఫోన్స్ అక్కడ లాకర్లో పెట్టి వెళ్ళండి. సో ఇది ధ్వజస్తంభం అన్నమాట, ఎంట్రీలోనే ఉంటుంది. ఎవరైనా కోరిక కోరుకుంటే మాత్రం కోరిక తీస్తుందంటే ధ్వజస్తంభానికి మొక్కుకుంటే
చాలా పవర్ఫుల్ ధ్వజస్తంభం అంట. మెయిన్ టెంపుల్ ఇది చూడండి. అదైతే సో ఫోన్స్ పెట్టే కౌంటర్ అన్నమాట ఇది. ఒక్క ఫోన్కు 20 రూపీస్ తీసుకుంటారు అన్నమాట. చూడండి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కలిసారు. శ్రీకాంత్ సో దర్శనం అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఇందులో 3-4 లైన్స్ ఉన్నాయన్నమాట. సో స్పెషల్ దర్శనం అండ్ నార్మల్ దర్శనం 2 అన్నమాట. అండ్ అర్చన గురించి ఇంకొక లైన్ పెట్టారు అన్నమాట. మొత్తం 3 లైన్లు. అండ్ ఇది వచ్చేసి కౌంటర్ అన్నమాట. ఫోన్స్, సెల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ పెట్టుకోవడానికి కౌంటర్ అన్నమాట. సో మీకు గుడి చుట్టూ తిరిగి మీకు సర్కిల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది ఆంజనేయ స్వామిది. అండ్ అలాగే ఇది రథం అన్నమాట. సో బ్రహ్మోత్సవాలప్పుడు దేవుని ఊరేగించడానికి రథం అన్నమాట ఇది. ఇందులోనే దేవుని కూర్చోబెట్టి ఊరేగిస్తారు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి కళ్యాణ మండపం అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కళ్యాణ మండపం ఆ పక్కనే అన్నదాత సత్రం కూడా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. లోపలికి పర్మిషన్ లేదు ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళడానికి, కానీ ఇది మాత్రం చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేశారు అన్నమాట. సో ఓవరాల్గా ఈ గుడి కన్స్ట్రక్షన్ చేయడానికి 7 ఇయర్స్ టైం పట్టిందంట. 7 ఇయర్స్ అయినా కంప్లీట్ అయింది. అండ్ దేవుని యొక్క నామస్మరాలు అన్నమాట ఇవి. చూడండి 7 ఇయర్స్ తర్వాత కంప్లీట్ అయిందన్నమాట. సో మొన్న చిన్న స్వామి వచ్చి గుడిని ఓపెన్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళడానికి ఇది ఒక ద్వారం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్టాచ్యూ విగ్రహం అన్నమాట. ఇది 30 ఫీట్లు ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ డిజైనింగ్ చూడ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. 4 ఇయర్స్ పట్టిందంట ఓన్లీ ఈ డిజైనింగ్ ఈ విగ్రహం తయారు చేయడానికి. అండ్ ఈ పక్కనే 1700 కిలోల గంట ఉన్నదన్నమాట. సో చాలా పెద్ద గంట ఇది. ఆ లోపల కొట్టేదే దాదాపు ఒక 6-7-8 కేజెస్ ఉందన్నమాట. చాలా బరువు ఉంది. చాలా బలంగా కొడితే కానీ ఆ గంట అటు వెళ్ళి ఇటు రావట్లేదు ట్రై చేసిన. సో చూడండి చాలా అంటే చాలా బరువు ఉంది. సో ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు. 1700 కిలోల గంట అన్నమాట ఇది. అండ్ ఈ పక్కనే నరసింహస్వామి యొక్క విగ్రహం. అండ్ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. సో మీకు చూపిస్తా లోపల కోనేరులో శ్రీ విష్ణుమూర్తి ఎలా పడుకున్నారు అనేది ఆ విగ్రహం కూడా. సో ఇక్కడ నుంచి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా విష్ణుమూర్తి యొక్క విగ్రహం. సో సూర్యుని దిక్కు ముఖద్వారం పెట్టి ఈ విగ్రహం కన్స్ట్రక్షన్ చేశారు అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దర్శనం చేసుకోరు ఈ టెంపుల్కి వచ్చి. అయితే సూపర్ కన్స్ట్రక్షన్ చేసారు టెంపుల్ అయితే మాత్రం. రష్ అయితే బాగుంది, హెవీగా ఉంది. మేబీ వీకెండ్స్లో రాకండి, నేను వీకెండ్స్లో వచ్చిన అందుకే రష్ బాగుంది. మామూలు డేస్లో రండి, మీరు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. సో ఒకసారి కన్స్ట్రక్షన్ చేసిన మొత్తం చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి క్లియర్గా చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది టెంపుల్. అండ్ ఇది ప్రపంచంలో 2 ఉన్నాయన్నమాట. సో ఇలా జలనారాయణ యొక్క విగ్రహం ప్రపంచంలో 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసి నేపాల్లో ఉంది. అండ్ సెకండ్ది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్లో ఉందన్నమాట. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఇదన్నమాట, జలనారాయణుడు. అండ్ సర్కిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ గుట్ట మీద ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, విశాలంగా. టెంపుల్ మాత్రం సూపర్ కన్స్ట్రక్షన్ అయితే చేశారన్నమాట. సో మీరు చూడండి. అండ్ ఈ పక్కనే నరసింహస్వామి యొక్క విగ్రహం కూడా ఉంది చూడండి. ఇటు నరసింహస్వామి యొక్క విగ్రహం అండ్ ఆ పక్కనే వేరే విగ్రహం కూడా ఉంది. సో చూడండి మనం కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి మీకు చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి దీపారాధన చేయడానికి కట్టిన స్తంభం అన్నమాట. సో ఈ స్తంభానికి స్పెషల్ ఏంటంటే, సో ఈ స్తంభం యొక్క స్పెషాలిటీ ఏంటంటే 100కు మిగతా దీపాలను ఒకేసారి వెలిగించవచ్చు అన్నమాట. సో అది సో చూడండి శ్రీ జలనారాయణ యొక్క విగ్రహం ఎంత పెద్దగా ఉందో. అండ్ ఈ మధ్యలో వాటర్ కానీ ఈ డిజైనింగ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉందప్ప. నిజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలి. అండ్
4 వేదాలకు ప్రతీకగా ఇక్కడ 4 విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇటు అటు అటు 4 మండపాలు ఉన్నాయి. 4 దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ ఈ జలనారాయణ యొక్క విగ్రహం ఫస్ట్ రాయిని తీసుకున్నప్పుడు దాదాపు 65 టన్నులు ఉండేనంట. అండ్ టోటల్ ఇక విగ్రహం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 25 టన్నులు అయిందంట. అంటే దాదాపు 40 టన్నుల వరకు వేస్టేజ్ వెళ్ళిపోయిందన్నమాట. సో చూడండి, 25 టన్నుల యొక్క శ్రీ జలనారాయణ యొక్క విగ్రహం, విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, లేకుంటే మీకు దగ్గరికి వెళ్ళి క్లియర్గా అంటే ఫుల్ క్లియర్గా చూపిస్తుంటే ఈ విగ్రహం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ టెంపుల్ నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందంట. ఒకసారి ఎవరైనా వస్తే ఆఫ్టర్నూన్ వచ్చి నైట్ వరకు ఉండి నైట్ చూసి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. డే టైం కంటే నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా వస్తే మాత్రం. సో చూడండి, విగ్రహం చాలా బాగుంది. సో ఇది వచ్చేసి షూటింగ్ స్పాట్ అన్నమాట. సో ఆ గ్లాస్ మీద మనం నిలబడితే అందులో ఫోన్ పెడితే మనం 360 డిగ్రీస్లో టోటల్ కవర్ చేస్తుంది అన్నమాట కెమెరా అనేది. సో చూడండి, ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. 50 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటారు. జస్ట్ ఒక 4 మినిట్స్ 3 to 4 మినిట్స్ ఉంచుతారు దాని మీద, అంటే అంతకంటే ఎక్కువసేపు ఉంచారు. అది కంప్లీట్ సర్కిల్లో మనం ఫోటో తీస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి కెమెరాలో రికార్డ్ చేసింది. సో చూడండి, కెమెరాలో ఈ విధంగా రికార్డ్ అయింది. అంటే అది ఫోన్లో రికార్డ్ అయింది కాదు, నా కెమెరాలో గోప్రోలో రికార్డ్ అయింది ఆ వీడియో ఇప్పుడు మీరు చూస్తుంది. అండ్ అగైన్ ఫోన్లో రికార్డ్ అయిన వీడియో కూడా మీకు చూపిస్తా చూడండి ఒకసారి. అది చూడండి, ఇది చూడండి. ఇది మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా మంచిదే. అండ్ ఈ వీడియో వచ్చేసి ఫోన్లో రికార్డ్ అయింది, అంటే దానికి స్టిక్కు పెట్టిన ఫోన్లో రికార్డ్ అయింది అన్నమాట ఇది. సో చూడండి, కెమెరా కంప్లీట్గా 360 డిగ్రీస్లో తిరుగుతుంది. మనకు నచ్చిన స్టిల్స్ మనం ఇవ్వచ్చు అనమాట. 1.5-2 మినిట్స్ టైం ఉంటుంది అన్నమాట. అందులో ఆ టైంలో ఎన్ని స్టిల్స్ ఇస్తే అన్ని స్టిల్స్ ఇవ్వచ్చు. అది రికార్డ్ అవుతుంది అన్నమాట కంప్లీట్గా. లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ అన్ని డిగ్రీస్లో తిరుగుతుంది ఆ స్టిక్. సో నేనైతే కొన్ని స్టిల్స్ ఇచ్చిన డిఫరెంట్ స్టైల్స్లో. అండ్ మీరు కూడా మీకు నచ్చిన స్టైల్స్లో స్టిల్ ఇవ్వండి అండ్ ఫొటోస్ సేవ్ చేసుకోండి. రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకుంటే పనిచేస్తాయి. టెంపుల్కి వచ్చినట్టు గుర్తుగా. టెంపుల్ మాత్రం అవసరం అబ్బా, ఎవరైనా మంచిదే వస్తే ఖచ్చితంగా టెంపుల్లో దర్శనం చేసుకొని బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి లడ్డు కౌంటర్ అన్నమాట. ఒక్క లడ్డుకు 50 రూపీస్ అండ్ పులిహోరకు 40 రూపీస్. నేను ఒక లడ్డు అయితే తీసుకున్నా. అండ్ టెంపుల్ దర్శనం అయితే అంతా అయిపోయింది, అంతా సర్కిల్ చేసిన, ఇక కిందికి వెళ్తున్నా. వస్తున్నా బ్రో. హాయ్ ఫ్రెండ్స్. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకి వెళ్తున్నా. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ ఉంది. సో యాదగిరి గుట్ట దర్శనం చేసుకోవాలి.